తిరుపతి జిల్లాలోని ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సత్యవేడులోని ఆర్ఎన్ఆర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా 28 అడుగులు నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదైపల్లి మండలం గోవర్ధనపురం లో ఉన్నాము. టోటల్ గా ఈ యొక్క మారేడు కాలువ ఉద్రిక్తమైనటువంటి వరద ప్రవాహం చూడడం జరిగింది. కానీ ఇది ఈ రోజు సమస్య మాత్రం కాదు. దాదాపు సత్యవేడు నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం కావడం, రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం ఒక శాపమైనటువంటి వర్మగా మేము భావిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ అధికారం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఎవరు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క తలరాతలు మాత్రం మారడం లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. వరదైపల్లి మండలంలో ఈ యొక్క మారేడు కాలువ దాదాపు వర్షం వచ్చినప్పుడల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది. నేను కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే సెలవిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు చొరవ చూపరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి వసూళ్లు చేసుకోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా గ్రావుల పైన అదే సహజ సంపదను దోచుకోవడానికి వస్తారు తప్ప